మనకున్న ఆరా శక్తి పెంచుకుంటేనే మన యొక్క జీవశక్తి పెరుగుతుంది. తద్వారా మనం ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి మన ఆరా హెల్ప్ అవుతుంది. ఎలివేట్ యువర్ ఆరా, ఎలివేట్ యువర్ లైఫ్. కానీ ప్రతి ఒక్క వ్యక్తికి డిఫరెంట్ యూనిక్ ఆరా ఉంటుంది. అసలు ఆరాకున్న శక్తి తగ్గిపోవడానికి కామన్గా ఒక 7 కారణాలు ఉన్నాయి. ఈ 7 కారణాలు మీరు తెలుసుకొని ఈ 7 ప్రాబ్లమ్స్ మీద మీరు దృష్టి పెట్టి దాన్ని మీరు కవరప్ చేయగలిగితే, సాల్వ్ చేసుకోగలిగితే మీ యొక్క ఆరా శక్తి పెరుగుద్ది. మీ యొక్క ఆరా శక్తి పెరిగితే మీ మేనిఫెస్టేషన్ పీస్ ఆఫ్ కేక్. మేజర్ హిడెన్ సీక్రెట్స్ని ఫర్ ద ఫస్ట్ టైం తెలుగులో ఎవ్వరు డిస్కస్ చేయలేదు కూడా ఇన్ డెప్త్. ఫర్ ద ఫస్ట్ టైం ఆరా శక్తి పోవడానికి గల కారణాలని నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానాన్ని ఈ వీడియోలో రివ్యూ చేయబోతున్నా. స్టే ట్యూన్డ్. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు విశ్వగురు శ్రీ వైబ్రెంట్ వంశీ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాన్ని మనం డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్తే గురుగారు. సో మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్ గురించి తెలుసుకుంటున్నా కొద్దీ మీరు ఎప్పుడు అంటూ ఉంటారంటే మనకి మేనిఫెస్టేషన్ పవర్ఫుల్ గా వర్క్ అవ్వాలి అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఇంపార్టెంట్, అండ్ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి అంటే మన ఆరా స్ట్రాంగ్ ఉండాలి అని. సో చాలా మందికి వచ్చే డౌట్ ఏంటి అంటే ఇక్కడ మనకి వర్క్ అవ్వట్లేదు అంటే ఆరా కొంచెం వీక్ గా ఉంది అంటే ఆ ఆరాది స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోవడానికి ఏం రీజన్స్ ఉంటాయి యాక్చువల్లీ? ఓకే, ఆరాన్ తగ్గిపోవడానికి మెయిన్గా ఒక 7 కారణాలు ఉన్నాయి. ఒక 7 ప్రాబ్లమ్స్ ఉన్నాయి కామన్గా. అది ఏంటి అనేది ఈ వీడియోలో రివ్యూ చేద్దాం. ఓకే. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః, ఓం క్లీం కృష్ణాయ నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞత. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. మీరందరూ క్షేమంగా సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. నైస్ క్వశ్చన్ మా. ఆరా అంటే కంటికి కనిపించని ఒక శక్తి. ప్రతి వస్తువుకు ఒక ఆరా ఉంటుంది, ప్రతి వ్యక్తికి ఒక ఆరా ఉంటుంది. డిఫరెంట్ మల్టీ కలర్స్లో ఉంటుంది మన ఆరా. ఆరా అన్నది నేనేం చెప్తానంటే బాడీలో ఒక భాగమే అని చెప్తా. ఇట్స్ లైక్ ఏ ఫ్లెష్. ఇట్స్ లైక్ ఏ ఫ్లెష్. బాడీలో ఒక భాగమే ఆరా. మీ లైఫ్ని ఎలివేట్ చేద్దాం అనుకుంటే మీ ఆరాని ఎలివేట్ చేసుకోవాలి. సింపుల్. అంటే 360 డిగ్రీల్లో మీరున్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే మీ ఆరా కూడా 360 డిగ్రీల్లో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి. మేనిఫెస్టేషన్ బ్రహ్మాండంగా ఒక వ్యక్తికి జరుగుతుంది అంటే బికాస్ ఆఫ్ ఆరా. ఒక వ్యక్తికి మేనిఫెస్టేషన్ జరగట్లేదంటే బికాస్ ఆఫ్ ఆరా. ఒక వ్యక్తి ఉద్యోగ అభివృద్ధి చూస్తున్నాడు, వ్యాపార అభివృద్ధి చూస్తున్నాడు, వ్యవసాయ అభివృద్ధి చూస్తున్నాడు, డబ్బును ఆకర్షిస్తున్నాడు, ప్రేమని ఆకర్షిస్తున్నాడు, సక్సెస్ని ఆకర్షిస్తున్నాడు అంటే బికాస్ ఆఫ్ హిస్ ఆరా. ఒక వ్యక్తి దరిద్రుడిగా మిగిలిపోతున్నాడు అంటే దానికి కారణం తన ఆరానే. ఒక వ్యక్తి ప్రతిసారి సిక్ అవుతున్నాడు, ఆరా ప్రాబ్లమే. ఉద్యోగ అభివృద్ధి చూడట్లేదు, డబ్బులు లాస్ అవుతున్నాడు, డబ్బులు నిల్వ ఉండట్లేదు, ఎక్కువ బ్యాడ్ సిచ్యువేషన్కి గురవుతున్నాడు బికాస్ ఆఫ్ ఆరా. ఎలివేట్ యువర్ ఆరా, ఎలివేట్ యువర్ లైఫ్. అసలు మనం ఏంటి అనేది ప్రపంచానికి బయటికి పరిచయం చేసేదే మన ఆరా. యాక్చువల్ ప్రపంచానికి మనం భయంకరంగా పరిచయం అవుతున్నామంటే బికాస్ ఆఫ్ ఆరా. మన ఆరా మాట్లాడుద్ది మనకంటే బాగా. సో ఆరా అన్నది ఒక ఎనర్జీ, కంటికి కనిపించని నిగూఢంగా దాగి ఉన్న ఒక శక్తి. ఈ భౌతిక శరీరాన్ని నడిపిస్తుంది ఈ ఆత్మ ఎలానో, ఈ ఆత్మని భౌతిక శరీరాన్ని నడిపిస్తుంది ఆరా. మరి ఆ ఆరా అంటే ఏంటి? పర్సన్ టు పర్సన్ యూనిక్, డిఫరెంట్. మీ లైక్స్ వేరు, మీ డిస్లైక్స్ వేరు, నా లైక్స్ వేరు, నా డిస్లైక్స్ వేరు, మీ స్టైల్ వేరు, నా స్టైల్ వేరు, మీ మైండ్ సెట్ వేరు, నా మైండ్ సెట్ వేరు. మీ ఆరా వేరు, నా ఆరా వేరు. అర్థమవుతుందా? మరి ఈ ఆరా పర్సన్ టు పర్సన్ యూనిక్. ఎందుకంటే ప్రతి ఒక్క శరీరంలో ఎనర్జీస్ ఉన్నాయని చాలాసార్లు చెప్పా. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీస్ ఉంటాయి. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీస్ ఫ్రీక్వెన్సీస్ ఇంబ్యాలెన్స్ అయితే ఆరా ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఆరా ఇంబ్యాలెన్స్ అయితే మేనిఫెస్టేషన్ జరగదు. బయట ఒక పంచాయతీ నడుస్తూ ఉంది, ఎఫర్మేషన్ ఇది వస్తుంది, ఈ విజువలైజేషన్ ఇది వస్తుంది, బట్ ఇవన్నీ అవ్వడానికి ఆరా ఎలా ఎలివేట్ చేయాలనేది తెలియట్లేదు. ఇవన్నీ మనం చేస్తున్న మేనిఫెస్టేషన్ రిజల్ట్ రావడానికి ఎలా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి? నేను చాలాసార్లు చెప్పాను, స్మైల్కి కూడా విషయం స్పందిస్తున్నాను. ఇంట్లో ఏమో మనీ మ్యాగ్నెట్ అని చెప్తాం, బయటికి వెళ్తే మాడు మొహం వేస్తున్నాం, రిజల్ట్ రాదు. అందుకే చాలాసార్లు చెప్పాను, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కంటే ట్రాన్స్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి ట్రాన్స్ఫర్మేషన్ అయితే దైవశక్తితో, విశ్వశక్తితో, పంచభూతాలతో, ప్రకృతితో, మన అంతరాత్మతో మమేకం అయితే మేనిఫెస్టేషన్ పీస్ ఆఫ్ కేక్. ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్య, భోగభాగ్యాలు, సిరి సంపద, పీస్ ఆఫ్ కేక్.
మరి అసలు ఆరా క్రాక్ అయిపోవడానికి, మన ఆరా శక్తి తగ్గిపోవడానికి, మన జీవశక్తి తగ్గిపోవడానికి, మేనిఫెస్టేషన్ రిజల్ట్ రాకపోవడానికి అందరికీ కలిపి ఒక 7 కామన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే. ఈ ప్రాబ్లమ్స్ ని మనకి సొల్యూషన్ ని మనం ప్రొవైడ్ చేసుకోగలిగితే గేమ్ క్లోజ్. ఏ మేనిఫెస్టేషన్ అని అయిపోతుంది. ఒక జాబ్ మేనిఫెస్టేషన్ చేయొచ్చు, లక్షల కోట్ల రూపాయల వ్యాపారం మేనిఫెస్టేషన్ చేయొచ్చు, పెద్ద పెద్ద సినిమాలు సైన్ చేయొచ్చు. రియల్ ఎస్టేట్ పీస్ ఆఫ్ కేక్. పరిస్థితులు బాగాలేదు, రియల్ ఎస్టేట్ స్లమ్, నో, నీ ఎనర్జీ మ్యాటర్స్. ఓకే. మరి ఆ 7 ప్రాబ్లమ్స్ ఏంటి, మరి ఆ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఏంటి, ఈ వీడియోలో డిస్కషన్. శ్రద్ధగా వినండి. ఫస్ట్ మన ఆరాకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇన్సఫిషియంట్ కనెక్షన్ విత్ డివైన్. అంటే మనం ఒక డైమెన్షన్ లో ఉన్నాము, భగవంతుడు విశ్వం ఒక డైమెన్షన్ లో ఉన్నారు. ఆ డైమెన్షన్ లో డివైన్ పవర్ ఉంది, యూనివర్స్ పవర్ ఉంది. ఒక వ్యక్తి శ్రీకృష్ణ అంటాడు, ఒక వ్యక్తి అల్లా అంటాడు, ఒక వ్యక్తి జీసస్ అంటాడు, ఒక వ్యక్తి గౌతమ్ బుద్ధ అంటాడు, ఓకే ఫైన్. ఒక వ్యక్తి యూనివర్స్ అంటాడు, ఓకే ఫైన్. ఒక డివైన్ ఎనర్జీ ఉంది. ఆ డివైన్ ఎనర్జీతో, డివైన్ కనెక్షన్తో మనకి కనెక్షన్ సఫిషియెంట్గా లేదు, సరితోగా లేకపోతే ఆరా ప్రాబ్లం అవుతుంది. అర్థమవుతుందా? దైవశక్తితో విశ్వశక్తితో ప్రాపర్గా మమేకం అవ్వలేదు అంటే మన ఆరా బ్రేక్ అయింది అని అర్థం. మరి దానికి సొల్యూషన్ ఏంటి? దైవశక్తితో విశ్వశక్తితో మనం మమేకం అవ్వాలి. అప్పుడు డివైన్ కనెక్షన్తో మనకు ఒక కనెక్షన్ బిల్డ్ అవుతుంది, ఒక సఫిషియంట్ కనెక్షన్ బిల్డ్ అవుతుంది, త్రూ విచ్ ఆరా ఇంక్రీజ్ అవుతుంది. అర్థమవుతుందా? దైవశక్తితో విశ్వశక్తితో పంచభూతాలతో హైయెస్ట్ కాస్మిక్ ఎనర్జీతో మన ఎనర్జీ మమేకం అయితే, ఆ ఎనర్జీస్ మ్యాచ్ అయితే, ఆ ఎనర్జీస్ మ్యాచ్ అవడానికి మన కార్యాచరణ యాక్షన్ చేస్తే ఆరా స్ట్రెంథెన్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. మరి దైవశక్తితో విశ్వశక్తితో మమేకం అవ్వాలంటే దైవనామ స్మరణం చాలా ఇంపార్టెంట్, విశ్వనామ స్మరణం చాలా ఇంపార్టెంట్. ఓంకారం వినాలి, చాంటింగ్ చేయాలి, మంత్రాస్ ఉపదేశించాలి. మంత్ర, మానస్ అంటే మైండ్, త్రయ అంటే ఫ్రీ ఫ్రమ్. 2 సాంస్క్రిట్ వర్డ్స్, మానస్లో మన్, త్రయాలో త్రా తీసి జోడిస్తే మంత్ర. మంత్రాస్ వెరీ పవర్ఫుల్. సో ఓంకారం వినాలి, చాంటింగ్ చేయాలి, దైవశక్తితో విశ్వశక్తితో మమేకమవుతూ ముందుకు అడుగులు వేయాలి. అలానే అప్పుడప్పుడు రాక్ సాల్ట్తో స్నానం ఆచరించాలి. బట్ రాక్ సాల్ట్తో స్నానం ఆచరించేటప్పుడు హెడ్ బాత్ చేయకూడదు, హెయిర్ ఫాల్ అది కొంచెం కేర్ తీసుకోండి. సో డివైన్ కనెక్షన్ బిల్డ్ చేసుకుంటే ఆరా ప్రాబ్లం క్లియర్ అయిపోద్ది అని అర్థం. క్లియరా? పాయింట్ నెంబర్ 2, పారాసైటిక్ కార్డ్స్ అంటాం. అంటే బయట మనము ఉద్యోగంలో, వ్యాపారంలో బయట చాలా జన సమూహంతో మనం కలుస్తాము, మాట్లాడుతాం. సోషల్ అవేర్నెస్ ఉంటుంది, సోషల్ గా బయట తిరుగుతాం. సో ఎదుటి వ్యక్తి దగ్గరతో మనం మాట్లాడుతున్నప్పుడు, దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎనర్జీ ట్రాన్స్ఫరింగ్ జరుగుతుంది. సో వాళ్ళ దగ్గర నుండి మనం ఎథిక్స్ వాల్యూస్ నేర్చుకుంటాం. ఓకే, పాజిటివ్ ఎంత వస్తుందో నెగిటివ్ కూడా అలానే వస్తుంది. ఆ వాళ్ళ యొక్క నెగిటివ్ ఆరా మన మీద ప్రభావితం చేస్తుంది. అంటే మన ఎమోషన్స్ మీద, మన భావన మీద, మన ఆలోచన మీద, మన వైఖరి మీద, మన ధోరణి మీద, మన నడవడిక మీద ప్రభావితం చేస్తుంది. అందుకే కొన్ని పనులు కావు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఏదో ఫంక్షన్కి వెళ్తారు, వెళ్ళి వచ్చి కానీ ఎనర్జీ మొత్తం ఎత్తిపోతారు. డ్రెస్ తీయడానికి కూడా ఒప్పుకుంటారు, కాలు కడుగుసుకొని అలా పడిగిపోతాం. ఏంటో డల్గా ఉంది, నీరసంగా ఉంది, కాళ్ళు చేతులు లాగేస్తున్నాయి మనం చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయ్యాం. దట్ ఈజ్ నెగిటివ్ ఆరా. సో ఎటువంటి సమూహంతో కలుస్తున్నావు అన్నది కాస్త ఆలోచించాలి. ఎక్కువ నెగిటివ్ వాళ్ళు మాట్లాడుతున్నారు అనుకోండి, నెగిటివ్ ఎనర్జీ. అందుకే బయటకు వెళ్ళేటప్పుడు మన పాకెట్లో కొన్ని క్యారీ చేయాలి. ఒక 9 మిరియాలు అంటాం, ఒక 7 క్లోవ్స్ లవంగాలు, ఒక దాల్చిన చెక్క, స్టార్ ఎసైన్ అంటాం, అది ఒక జాజికాయ, ఒక జాపత్రి, ఇలాంటిది ఒక చిన్న జిప్ బ్యాగ్ వేసుకొని క్యారీ చేయాలి. ఇట్స్ లైక్ ఎ షీల్డ్, ఇట్స్ లైక్ ఎ ప్రొటెక్షన్. కొన్ని క్రిస్టల్స్ ఉంటాయి, ఆ క్రిస్టల్స్ మనకి ఇలాంటి నెగిటివ్ ఎనర్జీని రాకుండా కొన్ని ఆపుతాయి. ఇది మనం ఫ్యూచర్ లో జరగబోతున్న ప్రోగ్రామ్ లో రివ్యూ చేయబోతున్నాం, ఇన్ డెప్త్ మాట్లాడబోతున్నాం. ఎందుకంటే ప్రొటెక్షన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద మేనిఫెస్టేషన్. ప్రొటెక్షన్ బ్రేక్ అయిందా, మేనిఫెస్టేషన్ బ్రేక్ అయింది. స్ట్రాంగ్ గా షీల్డ్ ఉందా, స్ట్రాంగ్ గా రక్షణ కవచం ఏర్పాటించామా, యూనివర్స్ బ్లెస్సింగ్స్ అడ్డాయన. ఓకే, సో ఎదుటి వ్యక్తులతో మనం అవసరమైతేనే మాట్లాడాలి. ఎందుకంటే వర్డ్స్ కూడా ఎనర్జీని. 2 చెవులు ఒక నోరు ఎందుకు ఇచ్చాడంటే తక్కువ మాట్లాడమని. అలానే ఎవరు పడితే వాళ్ళతో మనం మింగిల్ అయి మాట్లాడితే ఎనర్జీ ట్రాన్స్ఫరింగ్ అవుతుంది, త్రూ విచ్ నెగిటివ్ ఎనర్జీ వచ్చే ఛాన్స్ ఉంది, త్రూ విచ్ మేనిఫెస్టేషన్ ఎత్తిపోతుంది. నాకు మేనిఫెస్టేషన్ జరగట్లేదు, రిజల్ట్ రావట్లేదు అంటే దానికి కారణం నువ్వు నీతో ఉండట్లే, నీతో అందరితో ఉంటున్నాం. అది ప్రాబ్లం. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. సొల్యూషన్ ఏంటి? దానికి ఆపోజిట్. అవసరమైతేనే సమూహంలోకి వెళ్ళాలి, లేదా గమ్మును కూర్చొని నీతో మాట్లాడుకో, లేదా యూనివర్స్ తో మాట్లాడుకో. సింపుల్. పాయింట్ నెంబర్ 3, క్రాక్స్ ఆన్ ఆరాస్ ఎనర్జీ షీల్డ్. అంటే మనకు ఒక షీల్డ్ ఉంటుంది మన చుట్టూ.
ఎప్పుడైతే ప్రేయర్స్ చేస్తామో, మేనిఫెస్టేషన్ చేస్తామో, మెడిటేషన్ చేస్తామో, ఎఫర్మేషన్స్ డిక్లరేషన్స్ ఇస్తామో, దైవశక్తితో విశ్వశక్తితో మమేకం అవుతామో, మన చుట్టూ కంటికి కనిపించిన ఒక రక్షణ కవచం యూనివర్స్ ఏర్పాటు చేస్తుంది. బట్ ఆ రక్షణ కవచం ఎప్పుడు బ్రేక్ అవుతుంది? కన్సిస్టెన్సీ లేనప్పుడు, ఓకే, డిసిప్లైన్ లేనప్పుడు. అంటే ఓ 2 రోజులు ఫాలో అవడం, 3 రోజులు మంచం ఎక్కడం, అట్లా కాదు. కన్సిస్టెన్సీ వెరీ ఇంపార్టెంట్. వీలైనంత మేనిఫెస్టేషన్ అనేది ఇట్స్ ఎ లైఫ్ స్టైల్, జీవన విధానం. ఇట్స్ ఎ డ్యూటీ, ఇట్స్ ఎ రిలీజియన్ అన్నట్టు. అది 2 రోజులు ఫాలో అయితే 3 రోజులు ఫాలో అవ్వమంటే అవ్వదు. 2 రోజులు బ్రష్ చేస్తాం, ఒక 3 డేస్ చెయ్యమంటే ఎవడు పక్కకి రాడు. ఇది కూడా అంతే. ఎనర్జీ షీల్డ్ యూనివర్స్ క్యారీ చేస్తుంది, ఏర్పాటు చేస్తుంది. బట్ ఎనర్జీ షీల్డ్ ని సంరక్షించుకునే బాధ్యత మనది. కాబట్టి మనం కేర్ తీసుకోవాలి. అండ్ 4th వన్ వాచర్స్. అంటే మన చుట్టూ కొన్ని శక్తులు అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. దైవశక్తులు ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ భూత ప్రాతాత్మలు కూడా ఉంటాయి. నెగటివ్ వారా. కనుదిష్టికి నరదిష్టికి నల్లరాయన బద్దలైపోద్ది అంటుంటారు. వాచర్స్ వాళ్ళు. మనం మంచిగా డ్రెస్ వేసుకున్నా చూడలేరు, మంచి కారు కొనుక్కున్నా చూడలేరు, వాడి ఉన్నత శిఖరాలకు వెళ్ళింది లేదు. ఈవిల్ అయి అంటాం, నాజర్ అంటాం, వెరీ డేంజర్. కాబట్టి ఇంట్లో కొన్ని క్రిస్టల్స్ పెట్టుకోవడం, కొన్ని స్పిరిచువల్ రెమెడీస్ నేను చెప్తుంటాను, అవి చేయడం. మన స్టేజ్ ఎక్కుతుంటే 10 మంది చప్పట్లు కొట్టారంటే అందులో 8 మంది కిందకు దిగాలని కొడతారు. కాబట్టి విర్రవేగకూడదు ఎప్పుడూ కూడా. మనం మాట్లాడొద్దు, మన సక్సెస్ మాట్లాడాలా. మనం మాట్లాడొద్దు, మన సక్సెస్ మాట్లాడాలి. ఈ రోజుల్లో బిగ్గెస్ట్ వాచర్ ప్రాబ్లం ఏంటంటే, కొంచెం సక్సెస్ అయితే చాలు వాగేస్తాం, స్ప్రెడ్ చేసేస్తాం. వద్దు, గమ్మునుండాలా. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండమంటారు. అందుకే నువ్వు గమ్మునుండు, యూనివర్స్ చూసుకుంటుంది. నీకు కావాల్సిన రికగ్నిషనే కదా, యూనివర్స్ ఉందిగా. ఇప్పుడు మన చుట్టూ గుర్తు పెట్టుకోండి, 10 మంది క్లాప్స్ కొడితే 8 మంది కిందకి దిగాలనే కొడతారు. మన చుట్టూనే ఉంటారు. అందుకే అంటారు బంధువుల్లో బంధువులు ఉన్నారు అని. జాగ్రత్త వహించాలి. చుట్టూ కొన్ని శక్తులు మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. దైవ శక్తులు అబ్జర్వ్ చేస్తుంటే భూత ప్రేతాత్మలు కూడా అబ్జర్వ్ చేయాలి. వాళ్ళకి ఒక కృతజ్ఞత పడేయండి. భూత ప్రేతాత్మలు కూడా నా సర్వదా కృతజ్ఞత. నాకు రక్షణ కవచం ఏర్పాటు చేస్తున్నందుకు పంచభూతాలకి కృతజ్ఞతలు. అంటే పంచభూతాలు ఒక శక్తిగా ఫామ్ అయ్యి సకల నెగిటివ్ ఎనర్జీస్ కలిసి వచ్చిన హెయిర్ టిప్ ని కూడా టచ్ చేయలేవు. కాబట్టి విర్రవేగొద్దు అని అంటున్నా. అలా విర్రవీగితే ఆరా డ్యామేజ్ అవుతుంది. అండ్ చక్ర బ్లాక్స్. మహాశివుడు చెప్పిన సీక్రెట్ ఏంటో తెలుసా? చాలాసార్లు చెప్పాను. మనకున్న 7 చక్రాలు అనుకుంటాం. నో, మొత్తం 114. అందులో 112 శరీరంలో ఉన్నాయి. అవుట్ సైడ్ ఆఫ్ ద 2 చక్రాస్ ఉన్నాయి. 112 ఎనర్జీ సెంటర్స్ యాక్టివేట్ అయితేనే మేనిఫెస్టేషన్ పీస్ ఆఫ్ కేక్. మరి ఆ ఎనర్జీస్ బ్లాక్ అయిపోవడానికి గల కారణాలు ఏంటి? నెగిటివ్ మాట్లాడడం, నా వల్ల అవ్వదు, నేను ఇంతే, నా బ్రతికింతే, నా కర్మ, నా తలరాత, నా భవిష్యత్తు, నా జాతకం, నా వాస్తు. ఇవే ఎనర్జీ బ్లాకేజెస్. కృతజ్ఞత లేకపోయినా కొన్ని ఎనర్జీస్ బ్లాక్ అయిపోతాయి. అదే కృతజ్ఞత ఉంటే కొన్ని ఎనర్జీ సెంటర్స్. శరీరంలో 112 శక్తి పీఠాలు ఉన్నాయి. నేను శక్తి పీఠాలు అంటా, ఎనర్జీ సెంటర్స్, చక్రాస్. సో సబ్జెక్ట్ ని ఆచరణలో పెడితే చక్రాస్ యాక్టివేట్ అవుతాయి. నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానం ఆచరణలో పెడుతూ ముందుకు వెళ్తే చక్రాస్ యాక్టివేట్ అవుతాయి. అండ్ 6th వన్ ఏంటంటే ఎనర్జీ డెబ్రిస్. అంటే మన ఎనర్జీ మాట్లాడొద్దని ఇంతకుముందు నేను చెప్పాను. మనం మాట్లాడక్కర్లే, మన ఎనర్జీ మాట్లాడొద్ది. మన ఎనర్జీనే ప్రపంచానికి ఒక సందేశం ఇస్తుంది. కాబట్టి మన ఎనర్జీని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎక్కడికి వెళ్ళాలి, ఎంత సమయం ఉండాలి, ఎవరితో కలుస్తున్నామో, అక్కడికి వెళ్తే బెనిఫిట్ ఏంటి, ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, 1-2 సార్లు ఆలోచించాలి. వీలైనంత వరకు స్పిరిచువాలిటీకి దగ్గరగా ఉండాలి. దైవశక్తికి, విశ్వశక్తికి, మేనిఫెస్టేషన్స్కి, మెడిటేషన్స్కి, ప్రేయర్స్కి. సైలెన్స్. ఇవి ప్రాక్టీసెస్ చేస్తే హెల్దీగా ఉంటాం. ఫిజికల్లీ, మెంటల్లీ, ఫినాన్షియల్లీ, ఎమోషనల్లీ, స్పిరిచువల్లీ 5 మార్గాల్లో హెల్దీగా ఉంటాం. అండ్ ఇన్సఫిషియంట్ గ్రౌండింగ్. అంటే ఈ రోజుల్లో అరికాలతో ఎవరు నడట్లే. నేను చాలాసార్లు చెప్పాను, గ్రౌండింగ్ అనేది ఒక పవర్ఫుల్ టెక్నిక్. గ్రౌండింగ్ అనేది ఒక పవర్ఫుల్ టెక్నిక్. అరికాలతో బేర్ ఫుట్ లో నడాలి. ఎందుకంటే ఎర్త్ అనే ప్లానెట్, భూమాతలో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీస్ ఉన్నాయి. ఎప్పుడైతే అరికాలతో నడుస్తామో గ్రౌండ్లోన, గ్రాస్ మీద, మట్టి మీద, శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని మొత్తం భూతల్లి లాగేసుకుంటుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ. అలానే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీని శరీరంలోకి పాస్ చేస్తారు. మేనిఫెస్టేషన్ అయితే బయటికి వెళ్ళి మెడిటేట్ చేస్తారు, మళ్ళీ కింద యోగా మ్యాట్లు వేస్తారు. మరి ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీకి ఆ మ్యాట్ ఆపిస్తారు. అలాగనే పాములు, పుట్టలు ఉన్న ప్రదేశాలకు వెళ్లకుండా జాగ్రత్తగా అప్పుడప్పుడు అరికాళ్ళతో నడవాలి. అరికాళ్ళతో నడవకపోవడం ద్వారా ఎర్త్ అనే ప్లానెట్ లో ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ శరీరంలోకి వెళ్ళకపోవడం ద్వారా కూడా ఆరా దెబ్బతింటుంది. ఈ 7 ప్రాబ్లమ్స్ కి మనం 7 సొల్యూషన్స్ ఇచ్చేస్తాం. ఇవి ఆచరిస్తే టెక్నిక్స్ తో పని లేదు, ఆటోమేటిక్ గా
యూ విష్ ఇట్ విల్ కమ్ టు యూ. మాటే మంత్రము మనషే మంత్రము, నువ్వు ఇలా అంటే అది అవుతుంది. అవుతుంది. దట్ ఈస్ గేమ్ ప్లాన్, దట్ ఈస్ నేచర్స్ లీల, దట్ ఈస్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ యూనివర్స్. ఓకే. యా. సో థ్యాంక్ యూ సో మచ్. అందరికీ చాలా డౌట్స్ దీని రిగార్డింగ్ ఉండుంటాయి. సో ఈ దాంతో మీకు అందరికి కూడా క్లియర్ అయిపోయాయి. సో అందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్. సో చాలా ఎంక్వైరీస్ అనేవి రన్ అవుతూ వస్తున్నాయి అంటే మాకు ఆన్లైన్ ప్రోగ్రామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అని చెప్పేసి. సో దీనికి రీజన్ కూడా ఏంటి అంటే ఆఫ్లైన్ ప్రోగ్రామ్ ఒకటి మేము కండక్ట్ చేసాం. సో అది చాలా పెద్ద సక్సెస్ఫుల్గా రన్ అయిందనమాట. అది నేనే వెళ్ళి హోస్ట్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు మనకి ఆన్లైన్ ప్రోగ్రామ్ ఈ మంత్ మార్చ్ 21st నుంచి ఆఫ్లైన్ ప్రోగ్రామ్ మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. అది కంటిన్యూస్గా 7 days ప్రోగ్రామ్. మార్నింగ్ 5:45 నుంచి మనకి కండక్ట్ అవుతుంది. అండ్ ఇందులో మనకి అందరికీ కూడా డౌట్స్ ఉండొచ్చు. అంటే ఆల్రెడీ నేను ఇంతకు ముందు కూడా క్లాసెస్ అటెండ్ అయ్యి ఉన్నాను, సో సేమ్ సబ్జెక్ట్ ఉంటుందా, లేదంటే ఆఫ్లైన్కి వచ్చిన వాళ్ళకి కూడా ఇదే డౌట్స్ ఉండింది, మనకి ఇంకా ముందు ప్రోగ్రామ్స్లో కూడా సేమ్ సబ్జెక్ట్ ఉంటుందా అని. ఉండదండి. ఎందుకు అంటే మనకి ఇందులో ఇంకా ఎంత నేర్చుకున్నా కానీ డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి, డిఫరెంట్ సబ్జెక్ట్ ఉంటుంది. ఇంతకుముందు మనకి వీడియోస్లో కానీ లేదంటే మీకు ఎప్పుడే కానీ క్లాసెస్లో కానీ షేర్ చేయనివి చాలా టెక్నిక్స్, మంత్రాస్, ఇంకా మనకి మేనిఫెస్టేషన్ గురించి సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ ప్రోగ్రామ్ మనకి మార్చ్ 21st నుంచి 7 daysగా కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దీనికి మీరు ఎన్రోల్ చేసుకోవాలి అంటే మనకి కింద స్క్రీన్ పైన నంబర్స్ స్క్రోల్ అవుతున్నాయి. ఆ నంబర్స్ని మీరు కనుక కాంటాక్ట్ చేసినట్లయితే ఈ ప్రోగ్రామ్కి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఫాస్ట్గా ఎన్రోల్ చేసుకోవాలి, ఎందుకంటే స్లాట్స్ చాలా తక్కువగా ఉన్నాయి. మనకి వరల్డ్ వైడ్ నుంచి కూడా ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి స్లాట్స్ అయితే చాలా తక్కువగా ఉంటాయి. సో ఫాస్ట్గా మీరు ఎన్రోల్ చేసుకుంటే మీరు ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.